నమస్తే. తొర్రూరు మున్సిపాలిటీ నేను పొద్దున కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావు వర్సెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక బిగ్ ఫైట్. అసలు అక్కడ ఏం జరగబోతుంది? సో ఉదయం మనం ఒక వీడియో చేసిన తర్వాత దయాకర్ రావు ఒక వీడియో చేయడం జరిగింది. దయాకర్ రావు శిబిరంలోకి వెళ్ళి ఇద్దరు యశస్విని రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ శిబిరంలో చేరిళ్ళు. ఆల్రెడీ ఇప్పటికే 9 వార్డులను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ఇద్దరిని వదులుకున్నట్టు అయితే ఉంటే ఇమ్మీడియట్గా ఆడ కాంగ్రెస్ బలం కూడా ఇప్పటికే 9కి చేరింది. సో మొత్తానికి 16 వార్డులు ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునేది 9 స్థానాలు. 7 మాత్రమే అధికార కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడం జరిగింది. సో ఎవరికైనా కానీ అంతిమంగా రావాల్సింది 9 వస్తే గెలిచినట్టే. 9 వచ్చినట్టు అయితే 16లో 9 వచ్చినాయి అంటే ఏకపక్షంగా ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి చైర్మన్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటుంది. కానీ ఇక్కడ అసలు వచ్చినటువంటి తిరకాస్త ఏంటిదంటే ఎక్స్ అఫీషియో ఓటు. సో ఆ ఓటుతోటి సమీకరణలన్నీ మారిపోయినాయి. ఆ ఎక్స్ అఫీషియో ఓట్లు 2, ఒకటేమో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక ఓటు, అండ్ అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య. సో ఇద్దరు కూడా అక్కడ ఇప్పుడున్నటువంటి ఈ తొర్రూరు మున్సిపాలిటీలోనే వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటామని వాళ్ళు నిన్ననే ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు జరిగినటువంటి 9 ఓట్లు, ఎవరికైతే 9 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ ఇద్దరు ఎక్స్ ఆఫీషియో ఓట్లతోటి కాంగ్రెస్ బలం కూడా 9కి చేరిపోయింది. మరి 9 అయినప్పుడు మరి అధికారులు ఏం చేస్తారు అంటే ఏమైనా టాస్ ద్వారా అక్కడ చైర్మన్ నిర్ణయిస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది రెండో అంశం. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. సో అదే పెద్దగా ప్రచారమైంది. దాని తర్వాత మొత్తానికి వీళ్ళు ఏదో గోవాలో ఉన్నట్టుగా అర్థమవుతుంది. మొన్న గెలిచిన తర్వాత 11వ తారీఖు ఎలక్షన్స్ జరిగిన తర్వాత నిన్న 13వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళని ఆయా శిబిరాలకు తరలించడం జరిగింది. ఎవరిని గెలిచినటువంటి వ్యక్తులను అంతా కూడా క్యాంపులకు తరలించిండు. వీళ్ళు గోవాలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళతోటే ఉన్నట్టుగా 9 మందిని ఆయన తీసుకుని వెళ్ళి ఆ క్యాంపులో పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆటోమేటిక్గా గెలిచిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కొంత వెసులుబాటు ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి. ఏమైనా వీళ్ళని మభ్యపెట్టో లేకపోతే కొనేటువంటి ప్రయత్నమో పదవి ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో చాలామంది ఇప్పటికీ క్యాంపులకు తరలి వెళ్ళడం జరిగింది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ మరో పక్కన ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ. దీంట్లో భాగంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా నేను పొద్దున ఒక వీడియో చేసిన తర్వాత వీళ్ళంతా కూడా ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఈ 9 మంది మాతోంటే ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చూడండి అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మీరు కూడా ఆ వీడియోని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఖండిస్తున్నాము మేము, ఎందుకంటే ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్ లో ఉన్నాం, ఆ పార్టీతోనే కొనసాగుతాం. మేము దయన్నతోటే ఉంటాము. మేము బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదు, వదిలేది లేదు. ఒకటే జెండా, ఒకటే ఎజెండా, మాది ఒకటే సిద్ధాంతం. నా ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వదిలిపోను. తప్పుడు ప్రచారాలను మీరు నమ్మకండి. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, దయన్నతోనే ఉన్నా. రవి, నేను 3వ వార్డు కౌన్సిలర్. నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో గెలిచినాను. దయచేసి తప్పుడు ప్రచారాలు ఎవరు కూడా నమ్మకూడదు. ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీతోనే పనిచేస్తా, దయన్న నాయకత్వంలోనే పనిచేస్తా. నాది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. 7వ వార్డ్ కౌన్సిలర్ మాడుగుల భవానీ లతని. ఈ కాంగ్రెస్ దుష్ప్రచారాలు ఎవరు నమ్మొద్దు. మేము బీఆర్ఎస్ పార్టీతోటే ఉంటాం, మేము దయన్నతోటే. ఏదున్నా కూడా బీఆర్ పార్టీకే సపోర్ట్ ఉంటాం. మా చివరి ఊపిరి వరకు బీఆర్ఎస్ దయన్నతోనే ఉంటాము. దుష్ప్రచారాలు నమ్మొద్దు. దయచేసి ఎగ్జిక్యూటివ్ వాళ్ళకు కానీ, మీడియా సంస్థలు కానీ, ప్రెస్ మిత్రులకు కానీ కొంతమంది కావాలని ఎలక్షన్లప్పటి నుంచి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఒక్కసారి 9 చూశారు. వాళ్ళు ప్రాణం పోయినా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టేది కాదు, తెగించి పనిచేస్తున్నారు అసలైన కార్యకర్తలు. వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. వాస్తవాలు మీరు చూసింది కదా, ఇది వీడియో. ఎర్రబెల్లి దయాకర్ రావు అండ్ 6 మహిళా కౌన్సిలర్లు, 3 మగవాళ్ళు ఉన్నారు కౌన్సిలర్లు, మొత్తం వాళ్ళ సంఖ్య 9. ఇప్పుడైతే ఆయా శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇవాళ తీసినటువంటి వీడియోనా లేకపోతే వాళ్ళు వెళ్ళినాక తీసినటువంటి వీడియోనా, మొదటి రోజు తీసుకున్నటువంటి వీడియో అనేది మనకు క్లారిటీ లేదు. కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు
తొర్రూరు మున్సిపాలిటీ కానీ వరంగల్ జిల్లాలో ఈ వీడియో చక్కర్లు కొడుతూ ఉన్నది. మరి ఒకవేళ కనుక నిజంగా ఈ 9 మంది వీళ్ళతోటే ఉంటే మరి చైర్మన్ ఎవరైతారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగానే మారిపోతూ ఉన్నది. వాళ్ళు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేము ఇక్కడ గెలుస్తాము, మేమే అక్కడ ఆ చైర్మన్ పీఠం మా ఖాతాలోకి వస్తుంది కాబట్టి అంత పకడ్బందైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి వరంగల్ ఎంపీ అయినటువంటి కావ్య ఓటు కూడా అక్కడే నమోదు చేయించడం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా ఉన్నాయి, నర్సంపేట ఉన్నది, మహిబాద్ ఉన్నది, కే సముద్రం ఉన్నది, ఇటు పోతే జనగామ ఉన్నది. ఎక్కడైనా కానీ ఎంపీ ఓటు కడియం కావ్య ఓటు అక్కడ నమోదు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కావ్య యొక్క ఓటు ఇక్కడ ఖచ్చితంగా కావాల్సిందే. కడియం కావ్య ఓటు ఆడ కాకపోయినట్లయితే వేరే చోట అయిందనుకో, ఇప్పుడు ఏమవుతుంది? కేవలం 8కి మాత్రమే పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని చెప్పేసి అవసరమైనట్లయితే చెరి సమానమైన పర్వాలేదు, కానీ ఓటు మాత్రం ఇక్కడ నమోదు చేసుకోవాలని చెప్పేసి అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యంగా కావ్య ఇక్కడనే నమోదు చేసుకోవడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే, సో ఎర్రబెల్లి దయాకర్ రావు అండ్ రేవంత్ రెడ్డి, సో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావుని టార్గెట్ చేసినట్టుగా, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇష్టం లేనట్టుగా మొన్న కూడా ఆయన హైట్ని కూడా ఉద్దేశించు ఆయన ప్రచారంలో కూడా పొచ్చోడు అని చెప్పేసి కూడా తిట్టడం జరిగింది దయాకర్ రావు. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి పైన ఖచ్చితంగా కక్ష సాధింపు ధోరణితో ఆయన ముందుకు 100% వెళ్తాడు. ఇప్పటికే ఆయనను ఓడగొట్టడం జరిగింది. అక్కడ 23 నుంచి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యశస్విని రెడ్డి పెట్టి అక్కడ దయాకర్ రావుకి ఓటమికి రేవంత్ రెడ్డి కారణం అయిపోయింది. దాని తర్వాత కొంత మొన్న సర్పంచ్ ఎన్నికల్లో పుంజుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక చావు దెబ్బ కొట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మరి తొర్రూరు మున్సిపాలిటీ ఎర్రబెల్లి దయాకర్ రావు పరిధిలో ఉన్నటువంటి తొర్రూరు మున్సిపాలిటీ ఏదైతే ఉందో తొర్రూరు మున్సిపాలిటీ పైన కన్నేయడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అక్కడ బరిలోకి దింపడం జరిగింది. ఆయనతోటి చాకచక్యంగా ఎవరితోటైతే ఆ బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గెలిచినటువంటి వ్యక్తులకి గాలం వేసేటువంటి పనిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అవసరమైంది ఉంటే పైసలు ఇస్తాం, లేనట్టయితే ఉంటే 10,000 కట్టబెడతాం. కానీ అంతిమంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చేందుకు ఆయనే నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాలో ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వరంగల్ జిల్లాలో ఆశించినటువంటి స్థాయిలో స్థానాలు రాలేదు. చాలా చోట్ల ఇప్పుడు పరకాల కావచ్చు, ఉమ్మడి వరంగల్లో పరకాల కావచ్చు, నర్సంపేట, ఇటు పోతే గన్పూరు, ఒక 3-4 ప్రాంతాలలో కొంత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వన్ సైడ్గా వచ్చినప్పటికీ చాలా చోట్ల ఇది కాంగ్రెస్ పార్టీ చతికిల పడిపోయింది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ హంగేర్పడేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గట్టిగా కొంత హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా వేం నరేందర్ రెడ్డి కూడా, అంటే రేవంత్ రెడ్డి యొక్క అనుచరుడిగా పేరున్నటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా ఈ తొర్రూరు కానీ మిగతా ఉన్నటువంటి మహిబాద్ మీద ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టినప్పటికీ ఆడ పెద్దగా ఊహించినటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి రిజల్ట్ రాలేదు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యం ఏంటిది? కాంగ్రెస్ పార్టీకి ముందుగా గెలిచినటువంటి వాళ్ళకైనా గాలమైనా వేయాలి. ఇక లేకపోయినట్టయితే ఉంటే ఏదో రకంగా వాళ్ళకు పదవి ఇస్తామో పైసలు ఇస్తామని చెప్పేసి ఏమైనా చేయండి, కానీ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి ఆ తొర్రూరు మున్సిపాలిటీ అండ్ మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటివి కానీ జనగామ జిల్లాలో ఉన్నటువంటి కన్ఫామ్గా హంగొచ్చినటువంటి ప్రాంతాలన్నీ కూడా అది మన పార్టీలోనే పడాలనేది రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. అందుకోసం అని చెప్పేసి నిన్న సమీక్ష సమావేశంలో దీనిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు, ఓట్లేస్తారు మేము కరడు కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులమని. అల్లే దీంట్లో ఉన్నటువంటి ఒక 3-4 క్యాండిడేట్లు జాన్సన్ రెడ్డి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సో వాళ్ళ తీరు నచ్చగా బయటకు వచ్చినటువంటి వాళ్ళే అనుకోవచ్చు. పార్టీ టికెట్ అడిగినప్పుడు వాళ్ళకు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని కొంతమందిని దగ్గర తీసి బీఫామ్లు ఇచ్చింది. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు వర్గంలో ఉన్నటువంటి ఒక 3-4కి టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనుషులే కాబట్టి అవసరమైనట్లయితే ఉంటే లాస్ట్ సెకండ్లో కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన. లేదు ఇప్పటికే యశస్విని రెడ్డి వర్గంలో నుంచి ఇప్పటికే 7 మంది ఉన్నారు కదా, ఎమ్మెల్యే ఎంపీ కాకుండా 7 మంది గెలిచినటువంటి దాంట్లో ఒకరిద్దరు దయాకర్ రావు శిబిరంలోకి కూడా వెళ్ళినట్టుగా ప్రచారం అయితే అవుతా ఉన్నది. సరే చూడాలి, రేపు ఈ టైం వరకు అయిపోతుంది. సో ఎవరి వర్గంలోకి ఎవరు చేరిళ్ళు, సో ఎవరు గెలిచిళ్ళు,
సో దయాకర్ రావు వర్గమా, యశస్విని రెడ్డి వర్గమా, ఇంకో వర్గమా, ఆడ ఏం పని చేసింది, ఎక్స్ ఆఫీషియో ఓటు ఎంతవరకు పనిచేసింది అనేది మనం రేపు చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. సో చూడాలి ఏం జరగబోతా ఉన్నది తొర్రూరు మున్సిపాలిటీలో. యశస్విని రెడ్డి మళ్ళీ దయాకర్ రావు పైన ఏమైనా పై చేయి సాధిస్తుందా, లేకపోయినట్టయితే ఉంటే దయాకర్ రావు ఈసారి పై చేయి సాధించేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. మొత్తానికి అయితే ఒక సంచలనమైనటువంటి వీడియోతోటి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే జరుగుతున్నటువంటి ప్రచారం ఇది నిజం కాదు, మా శిబిరంలో మా మనసులు ఉన్నారు అనేటువంటిది ఒక వీడియో మాత్రం ఆయన రిలీజ్ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి.